హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్వీట్ ఐటము. కేవలం ఒక రెండే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా స్టవ్తో మనం ఏమాత్రం పని లేకుండా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అనుకోకుండా వస్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. స్వీట్ అనేది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 20 వరకు బాదం పప్పులు వేసుకోండి. ఇందులోకి ఒక 15 వరకు జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. ఇంకొచ్చేసి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసేసుకోండి. పుట్నాల పప్పు కూడా వేసేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక లేకుండా. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బెల్లం వేసేసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోండి. అలాగే బెల్లం ఇంకొచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకుంటున్నాను. 2 కలిపి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి స్వీట్ అనేది. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటామో లేదో అలా వెన్నలా కరిగిపోతుంది ఈ స్వీట్ మట్టుకు. మనం ఇంకా స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న పొడినంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనము సున్నుండలు అయితే ఎలా చుట్టుకుంటామో అలా చుట్టేసుకోవాలి. బాల్స్ లాగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టేసుకోవాలండి. లడ్డూలాగా చేసుకోవాలి. మొత్తం అంతా నెయ్యి ఒకసారి వేయకుండా కొంచెం వేసుకుంటూ ఉండల్లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని ఇక్కడ నేనైతే లడ్డూలు అయితే చేసేసుకుంటున్నాను. చాలా స్మూత్గా ఉంటాయండి మనకి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. లడ్డూలు చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మనకి ఒక 4-5 రోజులైనా ఉంటాయండి చక్కగా ఫ్రెష్గా. చూసారు కదా, ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న పిండికి ఒక 5 లడ్డూలు అయితే అయినాయి. ఇలా చుట్టేసుకొని పైనుంచి గార్నిష్గా జీడిపప్పు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకొని ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మనం చేసుకున్న ఈ స్వీట్ రెసిపీ అనేది మీకు నచ్చిందా? అది కూడా స్టవ్తో ఏమాత్రం పని లేకుండా కేవలం 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మనకైనా పిల్లలకైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.